పోయిరా నిస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండె. చిన్నాచారి గారి మరణం తీరని లోటు. ఆయన సహచరులు వజ్రాల విష్ణు మేషారు నిన్న అంత్యక్రియల్లో ఆయనే ఉన్నారు. ఆయన దగ్గరుండి జరిపారు. ఆయనతో ఒకసారి మాట్లాడితే ఆయన కన్నీటి పర్యంతం అయ్యారే తప్ప మాట్లాడడానికి కూడా ఆయనకి మాటలు రావు అన్నారు. అయితే ఈరోజు తెల్లవారి ఆయనకి ఫోన్ లైన్లో తీసుకోవడం జరిగింది. ఆయన మాటల్లో ఒకసారి. మేషారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. నిన్న మీ సహచరుడు చిన్నాచారి గారు మరణించారు. ఆయన జాతికి తీరని లోటు. మీరు నిన్న దగ్గరుండి అంత్యక్రియలంతా మీరు జరిపించారు. మిమ్మల్ని మాట్లాడమనే పరిస్థితి కూడా లేదు. అయితే ఆయన కోసం మీరు 2 మాటలు ప్రేక్షకుల కోసం చెప్పండి. ఆయన మీతో ఎలా సన్నిహితం ఉండేది? నమస్తే అండి. ముందుగా సత్యం ధర్మం ఛానల్ కి నమస్కారం. చెప్పండి. మరి చిన్నాచారి గారు అంటే అది ఒక శక్తి అండి, వ్యక్తి కాదు. అవును. అతను ఒక బ్రాండ్. మా నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షునిగా, అవును, మరియు వీరభోగ వసంతరాయల ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులుగా, ఒక చక్కని డోనర్ గా మా అందరికి కూడా వెనకుంటూ మా నలుగురిలో ఆయన ఒక్కనుగా ఒక ధ్వజస్తంభంగా అతను ఉంటూ మమ్మల్ని నడిపించారు. మరి ఆయన మరణం అనేది మమ్మల్ని కలిచివేస్తుంది, దుఃఖ సాగరంలోకి తీసుకువెళ్ళింది. నిన్నంతా మేము చూసాం అక్కడ. మీరు నిన్న తెల్లవారి అంటే రాత్రి నుంచి మీరు అక్కడ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు మీరే తినిగా ఉన్నారు. మరి మా సహచరుడు మాలోని ఒక భాగం. మరి ఆయన మరణము మాకెంతో ఆవేదన మిగిల్చింది. అందుకే చివరి అంత్యక్రియల్లో పూర్తి స్థాయిలో పాల్గొని ఆయనకి నివాళులు అర్పించాలని ఉద్దేశించి మా నియోజకవర్గ సంఘం మొత్తం కూడా రాత్రంతా పగలంతా ఉండి ఆయనకి ఘన నివాళులు అర్పించాము. ఇది మాకు చాలా తీరని లోటు. అతను సమాజానికే తీరని లోటు, మాకే కాదు. ఒక ప్రకృతి ప్రేమికునిగా ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తూ, మొక్కలు నాటుతూ, వాటిని పెంచుతూ, మరియు సామాన్య మానవులకి ఎంతో మందికి సహాయం చేస్తూ, ముఖ్యంగా ఒకటి చెప్పాలండి, అతను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్డ్ అప్రైజర్ గా చేస్తున్నారు. మరి బ్యాంక్ బట్టి అయితే కాదండి, అతని వ్యక్తి బట్టే నలుమూలల నుండి కూడా, పలాస నలుమూలల నుండి కూడా అత్యధిక ఎక్కువ బ్యాంక్ లోన్స్ అనేవి ఆయన బట్టి అవుతున్నాయి. అతని ఒక నమ్మకం అండి. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు లేకపోవడము సమాజానికి చాలా లోటు, మరియు వారి కుటుంబానికి తీరని లోటు. మేమైతే చాలా తీవ్ర కలతకు, దిగ్భ్రాంతికి గురవుతున్నాం. మరి ఒక వ్యక్తి లేనందుకు మేము చాలా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని. మరి అటువంటి వ్యక్తి దొరకడండి. అతను ఒక వ్యక్తి కాదు, అతను ఒక శక్తి అని మేము దైవం సమానంగా మేము నమ్ముతున్నాము. ఆయన మాలో లేకపోవడము మా నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి మరియు మా ఆలయ కమిటీకి తీరని లోటని తప్పక చెప్పడం జరుగుతుంది సార్. అవునండి. నమస్తే అండి. ఆయన ఆత్మశాంతి కలగాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. చిన్నాచారి గారు మా బ్యాంక్లో 2015 సంవత్సరం నుండి చేస్తున్నారండి గోల్డ్ అప్రైజర్గా. ఆయన ఇవాళ అకస్మాత్తుగా అసలు మరణించారనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధను కలిగించింది. ఆచార్య గారు మా ఇంట్లో మనిషిగా, ఫ్యామిలీ లాగానే ఉండేవారు. దానికి తోడు చాలా బ్యాంకు పురోగతికి ఎంతో సహాయపడ్డారు. ఆయనకి ఇలా జరగడం అకస్మాత్తుగా అనేది చాలా బాధను కలిగిస్తుంది. ఆ కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా పలాస బ్రాంచ్ సిబ్బంది మొత్తం. ధన్యవాదాలు. మాకు బ్యాంకులో ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉండేవారు. ఏ రోజు కూడా అతను అప్రైజర్గా, పొరుగు సిబ్బందిగా మేము పరిగణించలేదు. మా ఫ్యామిలీలో ఏది అవసరమని అతనే చూసుకునేవారు. లోకల్గా ఏ పని కావాలన్నా, ఏ హెల్ప్ కావాలన్నా, ఈవెన్ రికవరీలు కావాలన్నా, గోల్డ్ పరంగా అన్నీ చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి నిన్న మాతో ఎంతో ఆనందంగా, సంతోషంగా గడిపిన వ్యక్తి ఈరోజు మాలో లేరంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. ఈ ప్రకృతిని ప్రేమించడంలో మాత్రం, అదే కాకుండా తోటి వ్యక్తి సహాయం చేయడంలో మాత్రం, అదే కాకుండా పేద ప్రజలకి దసరా కానుకగా వస్తువులు సరఫరా చేయడంలో కానీ, బయట వ్యక్తుల్లో కానీ చాలా ఫస్ట్ ఉండి ముందుండి అందరికీ నడిపేవారు. మాకు చాలా గైడ్ చేసేవారు.
జీవితం అంటే ఇది కాదు, ఒక్క ఎంప్లాయ్మెంటే కాదు, ప్రకృతిని ప్రేమించాలి, లేని వాడిని ఆదుకోవాలి, అన్ని విధాలుగా అతను చాలా బాగా మాకు గైడ్ చేసేవారు. అలాంటి వ్యక్తి ఈరోజు మాలో లేరంటే చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళ కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తాం. కొత్తపల్లి చిన్నాచారి నియోజకవర్గ అధ్యక్షులుగా కాకుండా ఆయన సేవలు చాలా విలువైనవి, అది వర్ణాతీతం. అటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో అధ్యక్షులుగా ఉండి విశేషమైనటువంటి సేవలు అందించిన వ్యక్తి అకస్మాత్తుగా ఇటువంటి పరిణామంతో మమ్మల్ని విడిచి ఆ దైవ సన్నిధికి వెళ్ళడం అనేది చాలా బాధాకర విషయం. ఇది మేము ఎప్పటికీ కూడా మా మనసు మాతోనే ఉంటారని మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా మాకైతే ఆయన మా దగ్గరే ఉన్నారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన తాలూకా హావభావాలు ఎప్పుడు కూడా మాతోనే ఉన్నాయి. ఇప్పటికీ అతను మనతోనే కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ ఎంత తొందరగా మా నుంచి దైవ సన్నిధికి చేరడం అనేది చాలా బాధాకర విషయం. మరి ఆయన ఈరోజు నియోజకవర్గ అధ్యక్షులుగా, స్థానిక స్వర్ణకార సంఘ ప్రతినిధిగా, అధ్యక్షులుగా, మరి స్వర్ణకారుడు అయినప్పటికీ కూడా ఈ జాతికి ఆయన చేసినటువంటి సేవలు వర్ణాతీతం, మరువలేనివి. మరి అటువంటి వ్యక్తి మా నుంచి మమ్మల్ని విడిచి దైవ సన్నిధికి చేరుకోవడం మాకైతే చాలా బాధగా ఉంది. అంటే అసలు ఈరోజు చెప్పాలంటే చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఎలా జరిగింది అంటే అయోమయంలో ఉన్నాం ఇప్పటికి కూడా. అది కాబట్టి ఎటువంటి వ్యక్తి సంఘానికి తీరని లోటు, ఆ సంఘానికి ఒక లెజెండ్ సార్. కొత్తపల్లి చిన్న గారు అంటే ఒక లెజెండ్. అతను మన జిల్లాకి మంచి ఒక వ్యక్తి సార్. మనం చెప్పవలసిందంతా మరి ఎంత సార్, ఎంత చెప్పినా సరే తక్కువ సార్. అటువంటి వ్యక్తి మమ్మల్ని విడిచి వెళ్ళడం అనేది చాలా బాధాకర విషయం. జిల్లాలో మంచి మిత్రుడిని బాధాకరమైన విషయం. మన పలాస నియోజకవర్గం అధ్యక్షులు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా సంఘ ఉపాధ్యక్షులు కొత్తపల్లి చిన్నయాచారి గారు పరమపదించడం అందరికీ చాలా బాధాకరమైన విషయం. వారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పేద బలహీన బడుగు వర్గాలకి, అదేవిధంగా మా సంఘీయులందరికీ కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదుకొని ఎంతో అభిమానపూర్వకంగా, ఆప్యాయతగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి. ఈ విధంగా భగవంతుడు ప్రేమతో ఆయన తీసుకెళ్ళిపోవడం అనేది, ఆయనకి ప్రేమైన ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సంతృప్త హృదయంతో ఉన్నారు. అందరూ కూడా చాలా బాధతో ఉన్నాం. కానీ భగవంతుడు ఆయనకి ఆత్మశాంతి చేకూర్చాలని, ఆయన కుటుంబానికి శాంతి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.